సీనియర్ ఐపీఎస్ అధికారిని తేజ్దీప్ కౌర్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వచ్ఛ భారత్ డబ్బులతో పాటుగా మరికొన్ని నిధుల్ని పక్కదారి పట్టించారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ మేరకు విచారణ జరిపి సీఎంఓకు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆరోపణలన్నీ అవాస్తవాలంటున్నారు కౌర్. మరోసారి వివాదంలో చిక్కుకున్నారు తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారిని తేజ్దీప్ కౌర్. ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్న ఆమెపై ఈసారి స్వయంగా ప్రభుత్వ నిఘా వర్గాలే అంతర్గతంగా విచారణ చేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా ఆమె చేసిన అక్రమాలపైన ఓ నివేదిక కూడా తయారైనట్టు తెలుస్తోంది. స్వచ్ఛ భారత్ ఫండ్తో పాటు ఎస్పీఎఫ్ సొసైటీ ఫండ్స్ను కూడా దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే సిబ్బందిని సొంత పనులకు వాడుకున్నట్టు కూడా విమర్శలున్నాయి. దానికి సంబంధించి సాక్ష్యాలతో సహా ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించినట్లు తెలుస్తోంది. అమీన్పూర్, అనంతగిరి, మెదక్ జిల్లాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు తేజ్దీప్ కౌర్. అందుకోసం నిబంధనలకు విరుద్ధంగా ఎస్పీఎఫ్ సిబ్బందిని వినియోగించడమే కాక పెద్ద మొత్తంలో డబ్బులను డ్రా చేశారని ఆమెపై ఆరోపణలున్నాయి. అలాగే 50 మందికి పైగా సిబ్బందిని సొంత పనులకు వాడుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎస్పీఎఫ్ లో మొత్తం 2300 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 1000 మందికి పైగా ఇతర శాఖలకు డిప్యుటేషన్ మీద పంపించారు. అలా పంపడం వెనుక కూడా ఏదో జరిగుంటుందని అనుమానిస్తున్నాయి నిఘా వర్గాలు. మరోవైపు తనపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్తున్నారు తేజ్దీప్ కౌర్.